నెల్లూరు జిల్లాలో ఎండలు రోజురోజుకి భయపెడుతున్నాయి. ఉదయం 9 గంటలకే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి రోడ్లన్నీ ఖాళీగా మారుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గూడూరు ప్రాంతంలో అత్యధికంగా 44.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం సమయంలో నెల్లూరులోని జ్యూస్ షాపులు, కొబ్బరి నీళ్ల దుకాణాల వద్ద ప్రజలు భారీగా కనిపిస్తున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక చల్లని పానీయాలు, కొబ్బరి నీళ్లు కాగేందుకు జనాలు ఎక్కువగా వస్తున్నారు. ఇక ఎండలతో పాటు కరెంటు కోతలు కూడా ఎక్కువ అవడంతో ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో తరచూ పవర్ కట్ అవుతుండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రాత్రి సమయంలో కూడా కరెంటు కోతలు ఉండటంతో ప్రజలు నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పనులు తప్ప ప్రజలు బయటకు రావొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. రోడ్లపై వెళ్లేవారు తప్పనిసరిగా నీళ్లు, గ్లూకోజ్, ORS తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండాకాలం ఎలా ఉంది అంటే నిప్పులు జరుగుతుంది. నిజంగా 40కే 50 ఉన్నట్టు ఉంది అనమాట. బయటికి వచ్చే పరిస్థితులే లేవు. గృహిణులు కానీ, చిన్నపిల్లలు కానీ, తర్వాత ఎవరైనా కుటుంబంలో అత్యవసరంలోనే బయటికి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా అధికంగా, మొన్నటి వరకు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఇప్పుడు ఈ వారం కూడా భయంకరంగా ఉంటుందని పేపర్లలో కూడా వీటిల్లో మాధ్యమాల్లో, సోషల్ మాధ్యమాల్లో కూడా మనకి చెప్తున్నారు. కానీ మనం పాటించకపోతే చాలా ఇబ్బందులు పడతాం. చాలా అసలు వడగొట్టేసేసి చాలామంది కింద పడిపోవడం అలా జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఎక్కువ వాళ్ళు ఏం చేయాలంటే రంగు బట్టలు ధరించకూడదు. తెల్ల బట్టలు, తెల్ల చీరలు కానీ, తెల్ల షర్ట్స్ కానీ అవన్నీ కూడా ధరించాలి. గొడుగుతోనే బయటికి రావాలి. తర్వాత కూల్ డ్రింక్స్ అంటే కొన్నే కంపెనీ డ్రింక్స్ కంటే కూడా మజ్జిగ, తర్వాత చెరుకు రసం ఇవన్నీ తాగి మనం సేవ్ చేసుకోవాలి. పిల్లలు కూడా సంరక్షించుకోవాలి. ఎస్పెషల్లీ వృద్ధులు అంటే సీనియర్ సిటిజన్లు అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొచ్చిన కాలం వచ్చింది. తప్పకుండా మనము ఎక్కువ ఎంతో అత్యవసరమైతే కానీ బయటికి రాకూడదు. షాపింగ్కి వచ్చినా కూడా సాయంకాలాలు బాగా చల్లపడ్డాక ఎప్పుడైనా రావాలి. మరి ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఎంతో బాగుంటుంది నెల్లూరు ప్రజలకు కూడా. నిజంగా అన్నీ అంటే వస్తువులు మండుతున్నాయి, పెట్రోల్ మండుతుంది, మరి ఎండలు మండుతున్నాయి. వేటికైనా మన పరిష్కారం మనకు తగ్గట్టు మనం తగ్గట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుంచి బయటపడతాం.